హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఈస్ మహబూబ్ బాషా. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఈపీఎఫ్ఓ ఈ నామినేషన్ సంబంధించిన ఒక కొత్త అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ గురించి మీకు వివరిస్తాను. ఫ్రెండ్స్, ఈ నామినేషన్ సంబంధించిన ప్రీవియస్ ఒక వీడియో నేను నా ఛానల్లో ఉంది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి ఆ వీడియో చూడండి. లేకపోతే ఈ వీడియోలో కొత్త అప్డేట్తో పాటు పూర్తి ఈ నామినేషన్ ప్రాసెస్ మరలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి అందరూ ఈ నామినేషన్ ప్రాసెస్ చేసుకోండి. నా వీడియో మొత్తం చూస్తే మీరే మీ నామినేషన్ ప్రాసెస్ ను చేసుకోవచ్చు. క్లియర్ గా మీకు నీట్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మొదటగా మనము ఈపీఎఫ్ఓ పోర్టల్లో లాగిన్ అవ్వాలండి. లాగిన్ అయిన తర్వాత ఆ అప్డేట్ గురించి మీకు వివరిస్తాను. ఫ్రెండ్స్, ఏదైనా ఒక సెర్చ్ బార్ లో ఈపీఎఫ్ఓ అని టైప్ చేయండి. ఇక్కడ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. లేకుంటే ఇక్కడ మెంబర్ హోమ్ ఉంది కదా, ఇక్కడ మెంబర్ హోమ్ సెలెక్ట్ చేస్తుంది, డైరెక్ట్ మెంబర్ హోమ్ లోకి వెళ్ళిపోతుంది. చూడండి, ఇక్కడ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసుకుంటే దీని తర్వాత సర్వీసెస్ కి వెళ్ళాలా. సర్వీసెస్ లోకి వెళ్ళిన తర్వాత ఫర్ ఎంప్లాయీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన మెంబర్ యూఎన్ ఆన్లైన్ సర్వీసెస్ కి వెళ్ళాలి. ఇన్ని స్టెప్పులు కాకుండా డైరెక్ట్ మెంబర్ హోమ్ పోర్టల్ లోకి వెళ్ళాలని చూపిస్తాను. చూడండి, ఇక్కడ మెంబర్ హోమ్ మీద డైరెక్ట్ గా క్లిక్ చేస్తే లాగిన్ పోర్టల్ లోకి వెళ్తుంది. చూడండి, డైరెక్ట్ లాగిన్ పోర్టల్ లోకి వెళ్తుంది. ఇది ఒక సెక్యూరిటీ అలర్ట్. అంటే మన యూఎన్ నెంబర్ కానీ మన పాస్వర్డ్ కానీ ఎవరికి షేర్ చేయకూడదు. సైబర్ ఫ్రాడింగ్ జరగకుండా ఎవరికి షేర్ చేయొద్దని ఒక అలర్ట్ అనమాట. ఇది ఒకే బటన్ ఉంది కదా, ఒకే బటన్ మీద ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ యూఎన్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ అవ్వండి. ఓటీపీ హాస్ బీన్ సెండ్ ఆన్ రిజిస్టర్ మొబైల్ నంబర్. రిజిస్టర్ మొబైల్ నంబర్ కి ఓటీపీ వెళ్తుంది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంది, సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇదే అండి ఈ నామినేషన్ సంబంధించిన కొత్త అలర్ట్. సబ్మిట్ యువర్ ఈ నామినేషన్ నౌ అంటే ఇప్పుడు మీరు ఈ నామినేషన్ సబ్మిట్ చేయండి. ఫర్ ఈజీ అసెస్ టు సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఫర్ యువర్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీకి సోషల్ సెక్యూరిటీ ఇవ్వడానికి ఈపీఎఫ్ ఆఫీస్ ను విజిట్ చేయకుండా ఈ నామినేషన్ ని సబ్మిట్ చేయండి. ఎందుకంటే మీ ఫ్యామిలీకి సెక్యూరిటీ కోసము. #5 సక్సెస్ఫుల్ లాగిన్ డే అటెంప్ట్స్ రిమైనింగ్ అంటే 5 అటెంప్ట్స్ అవకాశం ఇచ్చారు ఈపీఎఫ్ వారు. ఆఫ్టర్ దట్ ఆ 5 అటెంప్ట్స్ తర్వాత క్లైమ్ ఫిల్లింగ్ విల్ బి బ్లాక్. అంటే మీరు ఏదైనా అమౌంట్ క్లైమ్ చేసుకోవాలనుకుంటే ఆ క్లైమ్ కాకుండా బ్లాక్ చేస్తాం. అంటే బ్లాక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ఏమైనా క్లైమ్ చేసుకోవాలన్నా కూడా క్లైమ్ చేసుకోలేరు. క్లైమ్ అంటే అడ్వాన్స్ విత్డ్రాలు, పిఎఫ్ అమౌంట్ విత్డ్రాలు, పెన్షన్ అమౌంట్ విత్డ్రాలు, మంత్లీ పెన్షన్ వైజ్ అప్లై అంటే ఈ ఏవి కూడా మీరు ఆన్లైన్ లో ప్రాసెస్ చేసుకోలేరు. ఈ ఈపీఎఫ్ వారు ఇది ఎందుకు తీసుకొచ్చారంటే ప్రతి ఒక్క ఎంప్లాయీ ఖచ్చితంగా ఈ నామినేషన్ ప్రాసెస్ చేసుకోవాలా. ఈ అప్డేట్ గురించి చాలా మంది ఎంప్లాయీస్ కి తెలిసి ఉండదు. దయచేసి నా వీడియోని షేర్ చేయండి. షేర్ చేసి వాళ్ళకి తెలియజేయండి. ఎవరికైనా ఈ నామినేషన్ ప్రాసెస్ ఎనీ ప్రాబ్లమ్స్ వచ్చినా నేను డిస్క్రిప్షన్ లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, నాకు చాట్ చేయొచ్చు. ఈ నామినేషన్ ప్రాసెస్ చేసిమన్నా కూడా నేను చేసిస్తాను. ఫ్రెండ్స్, ఈ నామినేషన్ ప్రాసెస్ ఎందుకు చేసుకోవాలంటే ఎంప్లాయీ అకాల మరణం చెందినప్పుడు ఆ ఎంప్లాయీ సంబంధించినటువంటి పిఎఫ్ అమౌంట్, పెన్షన్ అమౌంట్ మరియు ఇన్సూరెన్స్ అమౌంట్ ఈడీఎల్ఐ స్కీమ్ కింద 7 లక్షల వరకు ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది. ఈ పిఎఫ్ అమౌంట్ మీద, పెన్షన్ అమౌంట్ మీద, మరి ఇన్సూరెన్స్ అమౌంట్ మీద పూర్తి అథారిటీ అంటే అధికారం ఎవరికి ఉంటుంది? నామినీకి ఉంటుంది. కావున ఈ నామినేషన్ ప్రాసెస్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఒకవేళ ఎంప్లాయీ ఈ నామినేషన్ ప్రాసెస్ చేసుకోకుండా మరణిస్తే ఆ కుటుంబ సభ్యులు ఆ ఎంప్లాయీ యొక్క పిఎఫ్ అమౌంట్, పెన్షన్ అమౌంట్ మరియు ఇన్సూరెన్స్ అమౌంట్ తీసుకోలేరు. ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఎంప్లాయీకి సంబంధించిన డెత్ సర్టిఫికెట్, తర్వాత లీగల్ హెయిర్షిప్స్ అంటే ఈ ఎంప్లాయీకి వారసులం మేమే అన్నట్టు లీగల్ హెయిర్ సర్టిఫికేట్. లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ అయితే డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్, మండల లెవెల్ అయితే మండల రెవెన్యూ ఆఫీసర్ ఇష్యూ చేస్తారు. లేకపోతే సెషన్ సర్టిఫికేట్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఈ సర్టిఫికేట్స్ అన్ని తీసుకెళ్లి మొదటగా కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా. కంపెనీ వాళ్ళ ద్వారా ఈపీఎఫ్ ఆఫీస్ వారికి రిక్వెస్ట్ పెట్టాలా. ఈ నామినీ యొక్క అకౌంట్ లోకి అమౌంట్ అనేది జమ అవుతుంది. అంటే ఈ ప్రాసెస్ అనేది చాలా లెంతీ ప్రాసెస్, లేట్ అవుతుంది. కంపెనీ చుట్టూ ఈపీఎఫ్ ఆఫీస్ తిరగకుండా ఉండడం కోసం ఈ నామినేషన్ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. అందుకోసమే ఈ లాగిన్ 5 అటెంప్ట్స్ అనేది తీసుకొచ్చారు. కానీ ఈ నామినేషన్ తీసుకోవాలంటే ఏమేమి అర్హతలు ఉన్నాయంటే మొదటగా ఈ నామినేషన్ చేసుకోవాలంటే యూఏఎన్ నెంబర్ యాక్టివేషన్ లో ఉండాలా. యూఏఎన్ నెంబర్ కు ఆధార్ లింక్ అయి ఉండాలా. ఆధార్ కు లింక్ అయినటువంటి రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉండాలి. ఎంప్లాయీ 1 ఇయర్ సర్వీస్ కంప్లీట్ చేసి ఉండాలి. లేక 12 మంత్స్ తమ యొక్క పిఎఫ్ ఖాతాలో అమౌంట్ అనేది కంట్రిబ్యూట్ చేసి ఉండాలి. తర్వాత బ్యాంక్ కేవైసీ అప్డేట్ అయి ఉండాలి. నామినీ యొక్క ఆధార్ కేవైసీ కంప్లీట్ అయి ఉండాలి. ఇవన్నీ అయి ఉంటేనే ఈ నామినేషన్ ప్రాసెస్ కి ఎలిజిబుల్ అవుతారు. ఫ్రెండ్స్, ఈ #5 లాగిన్ అటెంప్ట్స్ కరెక్టా కాదా అనేది మనకు డౌట్ వస్తుంది. కావున మనం ఒకసారి లాగౌట్ అయి లాగిన్ అవుతాము. లాగిన్ అయితే ఇప్పుడు #5 ఉంది కదా, నెక్స్ట్ లాగౌట్ అయితే #4 వస్తుంది. ఒకసారి మనం చెక్ చేద్దాము. ఇక్కడ ఓకే ఉంది కదా, ఓకే మీద క్లిక్ చేసి లాగౌట్ అవుదాం. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసినాము. ఎంటర్ చేసినాక సబ్మిట్ చేద్దాం. ఇంతకుముందు మనకు #5 ఉండే,
ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంత ఉంది, యాష్ 4 లాగిన్ ఐటమ్స్. మళ్ళీ లాగిన్ అయితే యాష్ 3. ఈ విధంగా 1 వరకు వస్తే మీ అకౌంట్ అనేది బ్లాక్ అయిపోతుంది. సో కావున ఈ అప్డేట్ అనేది కరెక్ట్ గా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, ఒక ఎంప్లాయీ యాష్ 5 లాగిన్ ఐటమ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఎర్రర్ వస్తుందో మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ ఎంప్లాయీ 5 అటెంప్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత 6th టైం లాగిన్ అయినప్పుడు ఇలా ఈ విధంగా ఎర్రర్ వచ్చింది చూడండి. ఈ ఎర్రర్ ఏమని వచ్చిందంటే, అసెస్ టు దిస్ ఫంక్షనాలిటీ విల్ రిమైన్ బ్లాక్డ్ అంటిల్ యువర్ యూజర్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్స్ ద నామినేషన్. మీరు ఈ నామినేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే మీ అమౌంట్ని క్లైమ్ చేసుకోలేరు. ఈ నామినేషన్ మీరు ఎలా చేసుకోవాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నామినేషన్ చేసుకోవాలంటే మీ ప్రొఫైల్ అప్డేట్ అయి ఉండాలా, ప్రొఫైల్ మీ ఫోటో అప్డేట్ ఉండాలా. దానికోసం మొదటగా మీరు వి ఆప్షన్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఫోటోని అప్లోడ్ చేయాలి. ఈ ఫోటోని అప్లోడ్ చేయాలంటే ఇక్కడ చేంజ్ ఫోటో ఆప్షన్ ఉంది చూడండి. ఇక్కడ చేంజ్ ఫోటో మీద క్లిక్ చేయండి. ఇక్కడ నోట్ చూడండి. నోట్లో ఏమనంటే ఫోటో అనేది నీట్ గా ఉండాలా. ఫోటో సైజ్ వచ్చేసి 3.5 4.5 ఉండాలా. ఇమేజ్ అనేది 80% విజిబుల్ గా మంచిగా కనిపించేటట్టు ఉండాలా. 200 KB లోపల ఉండాలా. JPG PNG ఫార్మాట్ లో ఉండాలా. ఇక్కడ చూస్ ఫైల్ ఆప్షన్ ఉంది చూడండి. చూస్ ఫైల్ మీద క్లిక్ చేయండి. ఫైల్ ఫోల్డర్లోకి వెళ్తుంది. మెంబర్ ఎవరో మెంబర్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ ఉంది కదా, ఓపెన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మెంబర్ ఫోటో ఇక్కడ చూపిస్తుంది. ఫోటో వచ్చిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ ఫోటో ఆప్షన్ ఉంటుంది. ఈ ప్రివ్యూ ఫోటో మీద క్లిక్ చేయండి. అప్లోడ్ మీద క్లిక్ చేయండి. ఫోటో అనేది అప్లోడ్ అయిపోతుంది. ఫోటో అప్లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే అడ్రస్ డీటెయిల్స్ అప్లోడ్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్ నాట్ అవైలబుల్ ఉంది. కరెంట్ అడ్రస్ నాట్ అవైలబుల్ ఉంది. పర్మనెంట్ అడ్రస్ ఆపోజిట్ లో నాట్ అవైలబుల్, దాని పక్కన పెన్సిల్ సింబల్ ఉంది కదా, పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి పర్మనెంట్ అడ్రస్ ని అప్డేట్ చేయాలి. ఇక్కడ ఒకటి బాక్స్ ఉంది చూడండి. ఈ బాక్స్ మీనింగ్ ఏంటంటే కరెంట్ అడ్రస్ ఈజ్ సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్. కరెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ అంటే ఎంప్లాయీ సంబంధించిన రెండు కూడా సేమ్ అయినప్పుడు ఈ బాక్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ రెండు కూడా సేమ్ అయిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంది కదా, సబ్మిట్ మీద క్లిక్ చేయండి. అడ్రస్ కూడా అప్డేట్ అయిపోయింది. మేనేజ్ ఆప్షన్ లోకి రండి. కేవైసీ అప్డేట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేయండి. బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ అయి ఉన్నాయి, పాన్ కార్డ్ అప్డేట్ అయి ఉన్నాయి. మళ్ళీ మేనేజ్లోకి వెళ్ళండి. మేనేజ్కి వెళ్ళి ఈ నామినేషన్ ఉంది. ఈ నామినేషన్ సెలెక్ట్ చేయండి. ఈ నామినేషన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ప్రొఫైల్. ఇది ఎంప్లాయీ సంబంధించిన ప్రొఫైల్ డేటా అండి. ఎంప్లాయీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఫాదర్ నేమ్. ఇక్కడ లాస్ట్ లో ప్రొసీడ్ ఆప్షన్ ఉంది కదా, ప్రొసీడ్ ఆప్షన్ మీద ప్రొఫైల్ డీటెయిల్స్ హ్యాస్ బీన్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అంటే మీ ప్రొఫైల్ డీటెయిల్స్ అనేది సక్సెస్ఫుల్ గా సేవ్ అయినాయి. తర్వాత నెక్స్ట్ ఫ్యామిలీ డిక్లరేషన్ అడుగుతుంది. హ్యావింగ్ ద ఫ్యామిలీ ఉంది కాబట్టి ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మనం ఎవరైతే నామినీని యాడ్ చేసుకుంటున్నామో ఆ నామినీ సంబంధించిన ఆధార్ నెంబర్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, రిలేషన్షిప్, అడ్రస్, మెంబర్ యొక్క అడ్రస్, నామినీ యొక్క అడ్రస్ సేమ్ అయినప్పుడు ఇక్కడ బాక్స్ మీద క్లిక్ చేస్తే మెంబర్ యొక్క అడ్రస్ ఆటోమేటిక్ గా అప్డేట్ అయింది. చూడండి, అప్డేట్ అయిపోయింది. నామినీ యొక్క ఫోటో ఇక్కడ అప్లోడ్ చేయాలి. నామినీ యొక్క జెండర్ సెట్ చేయాలా. నామినీ ఎంప్లాయీకి ఏమవుతుందో ఆ రిలేషన్షిప్ ని ఇక్కడ ఎంటర్ చేయాలా. తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లోడ్ ఫోటోగ్రాఫ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. చూస్ ఫైల్ ఆప్షన్ చూడండి. చూస్ ఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఫైల్స్ లోకి వెళ్తుంది. ఫైల్స్ లో ఫోటో, నామినీ యొక్క ఫోటో ఎక్కడైతే ఉంటుందో నా ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ ఆప్షన్ ఉంది కదా, ఓపెన్ మీద క్లిక్ చేయండి. ప్రివ్యూ ఫోటో మీద క్లిక్ చేయండి. ప్రివ్యూ ఫోటో మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. తర్వాత ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ చూడండి. అప్లోడ్ మీద క్లిక్ చేయండి. చూడండి, ఆర్ యూ ష్యూర్ టు అప్లోడ్ ప్రివ్యూ ఫోటోగ్రాఫ్ అని అడుగుతుంది. ఓకే బటన్ మీద క్లిక్ చేయండి. ఫోటోగ్రాఫ్ అనేది ఇక్కడ చూడండి సక్సెస్ఫుల్ గా అప్లోడ్ అయిపోయింది. చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. సేవ్ ఫ్యామిలీ డీటెయిల్స్ ఉంది కదా, సేవ్ ఫ్యామిలీ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. ఫ్యామిలీ డీటెయిల్స్ అనేది సేవ్ అయిపోతాయి. ఫ్యామిలీ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఈ నామినీగా ఇద్దరిని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, ముగ్గురిని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంకొకరిని ఏమన్నా నామినీగా యాడ్ చేయాలనుకున్నప్పుడు అక్కడ యాడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇంకొక నామినీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సేమ్ ఇంత ముందు మనము నామినీ డీటెయిల్స్ ఎలా ఎంటర్ చేసినామో సేమ్ ఆప్షన్స్ అలాగనే కింద కూడా వస్తాయి. ఆధార్ నెంబరు, నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, రిలేషన్షిప్, అడ్రస్, ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసిన తర్వాత చెక్ బాక్స్ మీద చేసుకొని సేవ్ ఫ్యామిలీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మెంబర్ డీటెయిల్స్ ఆటోమేటిక్ గా సేవ్ అవుతాయి. ఈ విధంగా ఇద్దరు లేదా ముగ్గురిని కూడా నామినీగా చేసుకోవచ్చు. డిలీట్ చేస్తున్నా ఎందుకంటే ఈ మెంబర్ ఒకరిని నామినీగా సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఓకే ఆప్షన్ ఓకే మీద క్లిక్ చేస్తే ఒకరి నామినీగా యాడ్ అయిపోయారు. ఈపీఎఫ్ఓ ఈ నామినేషన్ ఇక్కడ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకొని ఈ నామినీ యొక్క డీటెయిల్స్ చూడండి. ఇక్కడ ఆధార్ నెంబరు, నేమ్, డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటుంది. అడ్రస్ డీటెయిల్స్ అయిన తర్వాత ఇక్కడ మనకు చూడండి ఇక్కడ పర్సెంటేజ్ కంపల్సరీ సెలెక్ట్ చేసుకోవాలి. టోటల్ అమౌంట్ ఆఫ్ షేర్, మనము నామినీకి ఎంత షేర్ ఇస్తున్నాము. ఒకవేళ నామినీస్ ఇద్దరు ఉంటే 50-50 షేర్ ఇవ్వచ్చు. ఇక్కడ నామినీ ఒక్కరే ఉన్నారు కాబట్టి 100% షేర్ ఇవ్వచ్చు. ఎడిట్ చేసి 100% ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ ఈపీఎఫ్ ఈ నామినేషన్ ఉంది కదా ఆప్షన్, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ ఈపీఎఫ్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్. ఈపీఎఫ్ డీటెయిల్స్ అనేది సక్సెస్ఫుల్ గా సేవ్ అయినాయి. ఈ నామినేషన్ మనం రోజైతే ఎంట్రీ చేసినా ఆ రోజు డే టు టైం ఉంటుంది. డీటెయిల్స్ మనకు కావాలనుకుంటే ఇక్కడ పీడిఎఫ్ ఫైల్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే పీడిఎఫ్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఎడిట్ చేసుకోవాలంటే ఎడిటింగ్ ఏమైనా చేసుకోవాలనుకుంటే దీని మీద క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. నామినీని డిలీట్ చేసుకోవాలన్నప్పుడు కూడా డిలీట్ ఆప్షన్ ఉంది కాబట్టి డిలీట్ కూడా చేసుకోవచ్చు. చాలా మంది ఈ నామినేషన్ ప్రాసెస్ ఇంతవరకు చేసి వదిలిపెట్టేస్తారు, కానీ ఇక్కడతో ఈ నామినేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వలేదు. కంపల్సరీగా
ప్రతి ఒక్కరు ఈ సైన్ ఆప్షన్ ఉంది చూడండి, ఈ సైన్ అనేది చేసుకోవాలి. ఈ సైన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ నామినేషన్ అయిపోతుంది. ఇక్కడ ఈ సైన్ ఆప్షన్ ఉంది చూడండి, ఈ సైన్ మీద క్లిక్ చేయండి. డూ యూ విష్ టు ప్రొసీడ్ ఫర్ ఈ సైన్? ఈ సైన్ చేసుకోవాలనుకుంటున్నాం ఖచ్చితంగా అంటే ఎస్, ఓకే బటన్ మీద క్లిక్ చేయండి. ఈ సైన్ లో మనము ఎంప్లాయీ సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే ఎంటర్ చేయాలి, నామినీవి కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. NSDL ఈ గవర్నమెంట్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళిపోతుంది. NSDL ఈ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఇప్పుడు ప్రోటీన్ ఈ గవర్నమెంట్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ అని పిలువబడుతుంది. ఇది మొదట డిపాజిటరీగా స్థాపించబడిన మరియు తర్వాత ఈ గవర్నమెంట్ సొల్యూషన్స్ గా విస్తరించబడిన ఒక సంస్థ. భారతదేశ ప్రభుత్వం సాంకేతిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం మరియు అమలు చేయడంలో పాల్గొంది. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ టిన్ అంటే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ మరియు ఎక్సెస్ అండ్ సర్వీస్ ట్యాక్స్ లో ఎలక్ట్రానిక్ అకౌంటింగ్ సిస్టమ్ నిర్వహణలో ఉంటాయి. ఇది జాతీయ పెన్షన్ వ్యవస్థకు సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీగా మరియు ఉదయ్కి రిజిస్టర్ గా పనిచేస్తుంది. అంటే ఉదయ్ ఆధార్ రిజిస్టర్ గా పనిచేస్తుంది. యూజ్ మై ఆధార్ విర్చువల్ ఐడి, ఆధార్ నెంబర్ లేదా విర్చువల్ ఐడిని ఫర్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కొరకు అండ్ అథెంటికేట్ మై ఐడెంటిటీ త్రూ ద ఆధార్స్ అథెంటికేషన్ సిస్టమ్. నా ఐడెంటిటీని ఎంప్లాయీ ఫండ్ ఆర్గనైజేషన్ వారు నా ఆధార్ ద్వారా వెరిఫై చేస్తారు. ఇన్ అకార్డెన్స్ విత్ ప్రొవిజన్స్ ఫర్ ఆధార్ యాక్ట్ 2016 ప్రకారంగా ఆ రూల్స్ ప్రకారంగా వెరిఫికేషన్ అవుతుంది అనమాట. నెంబర్ 2 వచ్చేసి అథెంటికేట్ మై ఆధార్ విర్చువల్ ఐడి త్రూ ఓటీపీ బయోమెట్రిక్ అథెంటికేషన్స్ బై ఐడెంటిటీ త్రూ ఆధార్ అథెంటికేషన్ సిస్టమ్ ఫర్ మై ఈ కేవైసీ త్రూ ఆధార్ బేస్డ్ ఈ కేవైసీ సర్వీస్ ఆఫ్ ఉదయ్ అండ్ యూజ్ మై ఫోటో అండ్ డెమోగ్రాఫిక్ డీటెయిల్స్. నా యొక్క ఫోటో మరియు డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ ఆధార్ ద్వారా నేను ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కి సమర్పిస్తున్నాను అనమాట. థర్డ్ వన్ చూడండి, ఐ అండర్స్టాండ్ దట్ సెక్యూరిటీ అండ్ కాన్ఫిడెంటిటీ ఆఫ్ పర్సనల్ ఐడెంటిటీ డేటా ప్రొవైడ్. నా పర్సనల్ డేటాను ప్రొవైడ్ చేస్తున్నాను. దేనికోసం? ఫర్ ద పర్పస్ ఆఫ్ ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ ఈజ్ ఎన్ష్యూర్డ్ ఫర్ ప్రోటీన్ ఈ గవర్నెన్స్ టెక్నాలజీ లిమిటెడ్ వాళ్ళ కోసం నా డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. అండ్ డేటా విల్ బి స్టోర్డ్ బై ప్రోటీన్ ఈ గవర్నెన్స్ టెక్నాలజీ సచ్ టైమ్ యాజ్ మెన్షన్ ఇన్ గైడ్లైన్స్ ఫ్రమ్ ఉదయ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ప్రోటీన్ ఈ గవర్నమెంట్స్ లిమిటెడ్ ప్రోటీన్ టెక్నాలజీ లిమిటెడ్ వారు మన డేటాని స్టోర్ చేస్తారు. ఉదయ్ యొక్క గైడ్ లైన్స్ ప్రకారం టైం టు టైం మన డీటెయిల్స్ ని వాళ్ళు స్టోర్ చేసి ఉంటారు అనమాట. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ ఆప్షన్ ఉంది కదా, సెండ్ ఓటీపీ ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఆధార్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ ఉంది కదా, వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఈ సైన్ లో మన పీడిఎఫ్ అనేది సక్సెస్ఫుల్ గా సేవ్ అయింది. ఇక్కడ హోమ్ బటన్ ఉంది కదా, హోమ్ బటన్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ గా ఈ నామినేషన్ హిస్టరీలోకి వెళ్తుంది. ఇక్కడ స్టేటస్ వచ్చేసి నామినేషన్ సక్సెస్ఫుల్. ఈ నామినేషన్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ పీడిఎఫ్ డీటెయిల్స్ ఉంటుంది, పీడిఎఫ్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నామినేషన్ డేటు టైము ఈ విధంగా అయి ఉంటేనే ఈ నామినేషన్ అనేది సక్సెస్ఫుల్ గా అయింది. చాలా మంది ఈ సైన్ చేయరు, ఓన్లీ ఈ నామినేషన్ చేసుకుంటారు. అంతే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు 5 అటెంప్ట్స్ లోపల ఈ నామినేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుని ఈపీఎఫ్ఓ వారు అందరూ ఖచ్చితంగా ఈ నామినేషన్ ప్రాసెస్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ యాష్ 5 అటెంప్ట్స్ తీసుకొచ్చారు. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్, అందరికీ షేర్ చేసి వాళ్ళు ఈ నామినేషన్ ప్రాసెస్ చేసుకోమని చెప్పండి. ఒకవేళ ఎవరికైనా ఈ నామినేషన్ ప్రాసెస్ లో చేసుకోవడం రాకపోతే నేను డిస్క్రిప్షన్ లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, లేకుంటే నా యూట్యూబ్ ఛానల్లో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను వాళ్ళకు రిప్లై ఇస్తాను. ఆ ఈ నామినేషన్ ప్రాసెస్ నేను చేసిస్తాను. చాలా మంది ఎంప్లాయీస్ కి ఈ విషయం తెలియదు, వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ నామినేషన్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత లాగౌట్ అయి మళ్ళీ లాగిన్ అవుతాం. మళ్ళీ లాగిన్ అయితే మనకు హ్యాష్ 4 అటెంప్ట్స్ చూపిదో క్లారిటీ వస్తుంది. కావున ఇక్కడ చూడండి ఈ లాగౌట్ ఆప్షన్ ఉంది కదా, లాగౌట్ అవుతాము. తర్వాత మళ్ళీ లాగిన్ అవుతాము. ఇక్కడ యూఎన్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవుతాం. ఫ్రెండ్ లాగిన్ అయినాము. మనకు ఇంతకుముందు లెక్క అలర్ట్ రాలేదు చూడండి. ఇంతకుముందు మనకు యాష్ 5 లాగౌట్ అలర్ట్ వచ్చింది. ఇప్పుడు మనం ఈ నామినేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసినాం కాబట్టి మనకు అలర్ట్ అనేది రాలేదు. మేనేజ్ లోకి వెళ్ళి ఈ నామినేషన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ నామినేషన్ అనేది సక్సెస్ఫుల్ గా అయిపోయింది. ఈ యాష్ 5 అటెంప్ట్స్ అనేది అందరూ ఈ నామినేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవడం కోసమే ఈపీఎఫ్ఓ తీసుకొచ్చారు. దయచేసి ఇది అర్థం చేసుకోండి. అందరూ కూడా ఈ నామినేషన్ చేసుకోండి. ఈ నామినేషన్ చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ అన్ని కూడా మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో వివరించాను. ఈ వీడియో కూడా చెప్పాను. ఇది నిజం అండి, కంపల్సరీ పనిచేస్తుంది. హ్యాష్ 5 లాగిన్ అటెంప్ట్స్ లోనే కంపల్సరీ చేసుకోండి. ఇక్కడ ఈ నామినేషన్ డీటెయిల్స్ పీడిఎఫ్ ఫైల్ ఉంది కదా, ఒకసారి పీడిఎఫ్ ఫైల్ మీద క్లిక్ చేయండి. పీడిఎఫ్ ఫైల్ 2 పేజెస్ ఉంటుంది. దీంట్లో ఎంప్లాయీ సంబంధించిన డీటెయిల్స్, యూఎన్ నెంబర్, నేమ్, అడ్రస్ డీటెయిల్స్ ఇంకా చూడండి. ఇక్కడ నామినీ ఫోటోగ్రాఫ్, నామినీ అడ్రస్, రిలేషన్షిప్, ఇదంతా పార్ట్ ఏ సెక్షన్. పార్ట్ బి ఈపీఎస్ సంబంధించింది. ఈపీఎస్ అంటే ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ అనమాట. దీంట్లో మన నామినీ సక్సెస్ఫుల్ గా యాడ్ చేసిన డీటెయిల్స్ అని ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.